సీఎం రేవంత్ రెడ్డిపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నదని, తెలంగాణలో ఎమ్మెల్యేలకే భద్రత లేకుండా పోయిందని విమర్శించారు. కామారెడ్డిలో రమణారెడ్డి రేవంత్ రెడ్డిని ఓడించడంతో జీర్ణించుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయకుండా బీజేపీ నాయకుల్ని అరెస్ట్ చేయడం కక్ష సాధింపు కాదా అని ప్రశ్నించారు. కామారెడ్డి, బాన్సువాడ, నాగర్ కర్నూలులో జరిగిన దాడికి సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే రమణారెడ్డిని పరామర్శించడానికే బీజేపీ నాయకులు వస్తుంటే హౌస్ అరెస్ట్ చేయడం దారుణమని మండిపడ్డారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. బీజేఎల్పీ మీటింగ్ లో గౌరవ మా సభానాయకులైనటువంటి మా శాసనసభాపక్ష నాయకులైనటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కామారెడ్డిలో జరిగినటువంటి బీజేఎల్పీ సమావేశంలో కొన్ని అంశాలను మేము చర్చ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్, ఒక శాసనసభ్యుని మీద పోలీసుల వలయం దాటి కాంగ్రెస్ గుండాలు ఒక శాసనసభ్యుని అత్యాయత్నం చేయడానికి ఆ కాంగ్రెస్ గుండాలు కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు పైన ఎవరి ప్రోత్సాహంతో, ఎవరి ధైర్యంతో ఆ యొక్క కాంగ్రెస్ గుండాలు దాడికి వచ్చిండ్రో దీన్ని బట్టి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ రకంగా ఉన్నదో దీని మీద రాష్ట్రం మొత్తం మీద కూడా చర్చ జరగాలని, వచ్చేటటువంటి శాసనసభ సమావేశంలో ఈ లా అండ్ ఆర్డర్ మీద భారతీయ జనతా పార్టీ ప్రధానంగా చర్చ చేసే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఇంకో విషయం, ఈ రాష్ట్రంలో రైతులకు సంబంధించి అందరికీ అన్నం పెట్టేటటువంటి రైతు అన్నమో రామచంద్ర అని ఏడిస్తే ఈ ప్రభుత్వం పట్టించుకోలేనటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో పంటల బీమా అమలు చేయాలని గతంలో భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో డిమాండ్ చేస్తే పెట్టినట్టే 3,000 కోట్ల రూపాయలు పెట్టి ₹1 కూడా ఖర్చు చేయని కారణంగా, ఈ రాష్ట్రంలో పంటల బీమా అమలు చేయని కారణంగా ఈ సంవత్సరం రాష్ట్రం అంతా కూడా పంటలు పండక రైతులు ఇబ్బందుల్లో ఉంటే ప్రభుత్వం చేసినటువంటి తప్పిదానికి రైతులు నష్టపోయి